వరంగల్ జిల్లాలో కిడ్నాప్ డ్రామా కలకలం రేపుతోంది. పట్నంలోని ఓ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్న బాలుని అపరిచితులు కారులోకి ఎక్కించుకున్నారు. ఇంజెక్షన్లు ఇచ్చి కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారు. దీంతో బాలుడు కేకలు వేయడంతో వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాంక్ వీడియో కోసం కిడ్నాప్ డ్రామా ఆడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీదా ఫ్రెండ్స్ది నీకు సోయలేదు ఇక బ్లాక్ ఉంటాయి ముగ్గురు మేము ఆరుగురు గుండ్ల రెండు వచ్చిళ్ళు 2 గంటలకు వచ్చిళ్ళు. మేము ఆడుకుంటా అంటే అర్ధగంట సేపు వాళ్ళు అది తిప్పుకున్నారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒకరు అడిగిండు. నా ఫ్రెండ్ కూడా ఎక్కినప్పుడు మిగతా అందరం ఎక్కినప్పుడు నా చేపు పడ్డది డోర్లల్లా. అది నా దిగిన ఒకడు కాళ్ళ వెండి వాళ్ళు ఏం చేసినా తెలియదు. లేడు ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టారు. మళ్ళొక్కని పట్టుకోవేళ్ళు వదిలిపెట్టారు. నేను పోయినప్పుడు గుడ్డ కాంచి తిప్పింది. ముగ్గురినే ఎక్కించుకున్నాను. ఇంకా ముగ్గురు ఎక్కమంటే కిడ్నీ దొరికింది అని ఒక అంగులు ఫోన్ చేసి చెప్పిండు. మళ్ళా అక్క దింపు పోయిండు. ఇట్లా మెడలోంచి ఏదో చేసినట్టు ఇట్లా చూసేటప్పుడు మెడల్ ఇట్లా వచ్చిల్లా చెప్పు. ఇక్కడ నుంచి ఇట్లా ఉంచి బుధం ఎంఎస్ లో బొక్క గుచ్చుకున్నారు. ఫ్లవర్ వస్తే చూడు వాసన, ఆ వాసన వచ్చేది ఫ్లవర్ది. అది తర్వాత మా డాడీ పడినప్పుడు వరంగల్ జిల్లాలో కిడ్నీకు సంబంధించినటువంటి ఒక బాలుని కిడ్నాప్ చేస్తామని చెప్పేసి కలకలం రేపుతుంది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏంటి వరంగల్ జిల్లాలో ఈ కిడ్నాప్ వ్యవహారం ఏంటి సంచలనంగా మరి దీనిపై పూర్తిగా అప్డేట్స్ ఏమున్నాయి? రవి, వరంగల్ నగరంలో కిడ్నాప్ డ్రామా కలకలం రేపుతుంది. కరీమాబాద్ రామస్వామి గుడి గ్రౌండ్ లో నిన్న సాయంత్రం 10 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నటువంటి క్రమంలో కారులో వచ్చినటువంటి అపరిచిత వ్యక్తులు ఆ పిల్లలను కారులో ఎక్కించుకొని ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి నడిపించి పిల్లల్ని ఒక్కొక్కరికి ఆ వాహనంలోకి ఎక్కించిన తర్వాత అందరినీ దింపేశారు. కానీ చివరికి ఒక బాలుని కారులోనే ఎక్కించుకొని ఉసుగుట్ట వైపు వెళ్ళినట్టుగా బాలుడు చెప్తున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. ఇంజక్షన్లు ఇచ్చి కిడ్నీ అమ్మేస్తామంటూ బాలుడికి బెదిరింపు గురి చేశారట. బాలుడికి కారులో ఉన్న సమయంలో ఇతర వ్యక్తులకు ఫోన్ చేసి ఒక బాలుడు ఉన్నాడు, ఆ కిడ్నీ దొరికిందంటే కూడా ఫోన్ లో చెప్పినట్టు ఆ బాలుడు చెప్పినటువంటి పరిస్థితి నడుపుతుంది. బాలుడు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అరుపులు వేయడంతో వదిలేసి వెళ్లిపోయారు ఆగంతకులు. ఈ ఘటన అంతా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎవరు అంటూ ఆ అపరిచితులపై పోలీసులకు ఆ బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు సేకరించి బాలుడు సంబంధించినటువంటి వివరాలు సేకరించి ఏ టైంలో ఎంతమంది గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారో, అసలు ఏం జరిగింది, ఎంతమందిని కారులో ఎక్కించుకున్నారు, ఎవరైనా చూసారా, ఎవరు వాళ్ళంటూ కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగాల్సినటువంటి పరిస్థితి నడుపుతుంది. బాలుడు భయంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం అంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి నడుపుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి కావచ్చు, ఇంటికి అక్కడ ఉన్నటువంటి రామస్వామి గుడి సంబంధించినటువంటి మైదానంలోకి వెళ్లి ఎంతమంది అక్కడ ఆడుకుంటారు, అసలు ఏ సమయంలో జరిగింది, ఎవరు వాళ్ళు, ఆ కారు కావచ్చు, కారుకు సంబంధించినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కొంత స్థానికంగా మాత్రం పోలీసుల అనుమానాలు ప్రాంక్ వీడియో కోసం, సరదా కోసం కిడ్నాప్ డ్రామా ఆడినట్టుగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక అనుమానితుని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగినట్టు తెలుస్తుంది. కేవలం ఇది సరదా ప్రాంక్ వీడియోకు చేసినట్లుగా యువకులు కావచ్చు, స్థానికులు కావచ్చు పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు దర్యాప్తులో ఇంకా పూర్తి వాస్తవాలు, అసలు ఎంతమంది కారులో ఉన్నారు, ఎందుకు బాలుని ఆ కారులో ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది, కేవలం సరదా కోసం ప్రాంక్ వీడియో కోసమే చేశారా, లేదంటే వేరే ఇతర కిడ్నాప్ తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అగంతకులు యువకులు తప్పుకునేటువంటి ప్రయత్నం నేపథ్యంలోనే సరదా కోసం అని చెప్తారనైతే పోలీసుల దర్యాప్తులో అయితే వేరే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి వివరాలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.